టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో మరో గోల్డెన్ ఫేజ్ ను అనుభవిస్తున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న బాలయ్య మొన్న సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఆయన ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి వెలువడిన వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహం రేపుతోంది. అఖండ 2లో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని, అందులో ఒకటి అఘోరా పాత్రగా, మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్రగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని విన్న వెంటనే అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా సర్వీస్ చేయబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య అఘోరా పాత్రకు గతంలో ప్రేక్షకుల నుంచి బెస్ట్ రెస్పాన్స్ రావడంతో ఈసారి కూడా ఆయన రెండు పాత్రల్లో వేరు షేడ్స్ చూపించబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అఖండ 2లో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, బోయపాటి మార్క్, పవర్ఫుల్ డైలాగ్స్ అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా, గోపి అచంటా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిమాలయాల నేపథ్యంలో హృదయాన్ని కదిలించే సీన్స్, బాలయ్య ఎంట్రీ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ కొనసాగుతున్న కొన్ని సన్నివేశాల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో థియేటర్లలో తాండవం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండకి బాక్సులు బద్దలయ్యే రీతిలో మ్యూజిక్ అందించిన తమన్ అఖండ 2 కోసం ఏ రేంజ్ లో ఇస్తాడోనని అందరూ చర్చించుకుంటున్నారు. ఇది ఇవాల్టి టాలీవుడ్ ఫిలిం న్యూస్. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం ఫాలో ది మెట్రో టీవీ.